Friends, welcome to my channel. Please subscribe channel. Indian History Bits. 45. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ రామనాథ్ తీర్థులు. శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? రామదాస్. దివ్య జ్ఞాని సమాజాన్ని మొదటి కోల్పోయిన ప్రదేశం ఏది? ఆన్సర్ న్యూయార్క్. బెంగాల్లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయ కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ హుగ్లీ. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? దయానంద సరస్వతి. ఏ ఉద్యమ కాలంలో నుండి తిలక్ లోకమాన్యంగా ప్రసిద్ధి పొందిన హోమ్ రూల్ ఉద్యమం. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైన సంవత్సరం? 1858లో అంతమైన సంవత్సరం. బోరస్ అంటే ఏమిటి? అంటే డచ్ వారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫర్హాదుర్రుడు. తాజ్మహల్ను నిర్మించినది అందరికీ తెలిసిందే, షాజహాన్. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ వారు. మొదటి యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరంటే మనం పోర్చుగీస్ వారు అని చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడు ఎవరు? విసి బెనర్జీ. నెహ్రూ, గాంధీ, గోఖలే. వీళ్ళు నెహ్రూ, గోఖలే వారు. గాంధీ అసలు కాడు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథంగా దేన్ని పేర్కొంటారు? ప్రపంచం వరల్డ్లో అతి ప్రాచీనమైన గ్రంథంగా దేన్ని పేర్కొంటారు? ఋగ్వేదం అనుకుంటాం. కాళిదాస్, ఆర్యభట్టు, వరాహమిత్రులు ఎవరు సామ్రాజ్య కాలంలో జీవించి ఉన్నారు? గుప్త సామ్రాజ్యంలో జీవించి ఉన్నారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడుగా ఎవరిని పేర్కొంటారు? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడుగా ఎవరు పేర్కొంటారు? బాబర్. ఎర్రకోటను, జామ్ మసీదును నిర్మించింది ఎవరు? షాజహాన్ ఎర్రకోటను నిర్మించిండు, జామ్ మసీదును నిర్మించిండు, తాజ్మహల్ను నిర్మించిండు. కాలికాడకు వాస్కో గామ ఏ రోజున చేరినాడు? ఈ బిట్టు ఇంకోదాని కూడా ఉంది. 27/5/1498లో. ఖాళీ చేయి సిద్ధాంతాన్ని డ్రెయిన్ థియరీ ప్రతిపాదించింది ఎవరు? గోఖలే. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం? 1885. గాంధీజీ పుట్టిన సంవత్సరం? 1869. రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన చోటు? లండన్. ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఏర్పాటు చేసింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. మొఘల్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి ఎవరు? బాబర్. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1919. ఆత్మ పూర్వజన్మ గురించి ఈ క్రింది వానిలో దేనిలో ఉంది? కౌశిక్ ఉపనిషత్తులో ఉంది. బౌద్ధ రచన సంకలనం? పైవన్నీ. సింధు నాగరికతలో నౌకాశ్రయం పట్టణం? లోథాల్. గుప్త యుగంలోనే సాహిత్యవేత్త. పైవారందరూ భార్గవి, కాళిదాసు, విశాఖ దత్త.
అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ మొదటి పేరుని ఎప్పుడు స్థాపితమైంది? 1925లో. ప్రబుద్ధ్ భారత్ బుద్ధ్ పత్రికలను ప్రచురించినది? స్వామి వివేకానంద. సత్య శోధక సమాజాన్ని స్థాపించినది? జ్యోతిబా ఫూలే. ఎవరి కాలంలో కలకత్తా, ముంబై, మద్రాసుల్లో 1865లో హైకోర్టు ఏర్పాటయ్యాయి? లార్డ్ లారెన్స్. మొదటి జాతీయ కాంగ్రెస్ మహాసభ ఎక్కడ జరిగింది? ముంబై. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరం 2 వర్గాలుగా చీలిపోయింది? 1907. ఉపనిషత్తుల సంఖ్య 108. వేదంగాల సంఖ్య 6. భారతీయ తత్వశాస్త్ర శాఖలు 6. ఉపవేదాలు సంఖ్య 4. పురాణాల సంఖ్య 18. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1938.